హలో అండి, వెల్కమ్ టు సాయిసరి ఫ్యాషన్స్. ఈరోజు మన ఛానల్లో ఈ 4 బ్లౌజెస్కి బ్యాక్ నెక్ డిజైన్స్ సింపుల్గా ఏ విధంగా డ్రా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూద్దామండి. ఓన్లీ బ్యాక్ నెక్కి మాత్రమే ఇవి. కుర్తీస్కి ఫ్రంట్ నెక్ కూడా పెట్టుకోవచ్చు, కానీ కొంచెం డీప్ అనేది తగ్గించుకోవాలన్నమాట. ఈ విధంగా సింపుల్గా ఏ విధంగా కట్ చేసుకోవచ్చో వీడియోలో చూద్దామండి. మన ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. ఇది బాడీ మొత్తం పూర్తి పొడవండి. ఇది పెద్ద బ్లౌజులు అనమాట. క్రాప్ టాప్ బ్లౌజులకి బ్యాక్ నెక్స్ అనమాట. బోట్ నెక్, అందుకని బోట్ నెక్కి విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాం, డీప్ వచ్చేసి 930. ఇలా క్రాస్గా కూడా తీసుకోవచ్చండి. ఒక ఐడియా కోసం చెప్తున్నాను అనమాట. ఇవి 4 బ్లౌజెస్ కాబట్టి 4 ఒకరివే. 4 కూడా బోట్ నెక్లు. బోట్ నెక్ అన్నప్పుడు ఎప్పుడైనా సరే ఒక 1/2 ఇంచ్ షోల్డర్ డౌన్ అనేది తీసుకోవాలండి. అప్పుడు మనకి చంక రౌండ్ తీసినప్పుడు కరెక్ట్గా మనకి ప్లేస్ అవుతుంది అనమాట. బాడీకి కరెక్ట్గా ప్లేస్ అవుతుంది. లేదంటే ఆ 1/2 ఇంచే ఏమవుతుంది, పైకి లేచి కొంచెం బుడగెళ్ళే రావటం కానీ, లేదంటే షోల్డర్ దగ్గర కుచ్చులాగా బుడగల్లాగా రావటం కానీ జరుగుతుంది. అందుకని ఈ 1/2 ఇంచ్ కట్ చేసేయాలన్నమాట. ఇప్పుడు మనం పైనుండి 3 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఈ 3 ఇంచెస్కి ఇట్లా రౌండ్ కొట్టేస్తున్నాం. ఇక్కడ థ్రెడ్స్ కట్టుకోవచ్చు, లేదా బటన్స్ పెట్టుకోవచ్చు. ప్రతి బ్లౌజ్కి ఇంతేనండి. 4 కూడా సిమిలర్గా ఉంటాయి, కానీ బ్యాక్ నెక్ షేప్ అనేవి మారుతుంది అన్నమాట. కింద డీప్ నుంచి 2 ఇంచెస్ తీసుకుని ఆ 2 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి అవుట్కి 1/2 ఇంచ్ తీసుకున్నాం. ఇక్కడ ఒక రౌండ్ తీసుకుందామండి. ఒక్కొక్కటి ఒక్కో టైప్ ఆఫ్ నెక్స్ అనమాట. కొంచెం సింపుల్గా నేను చేసుకోవచ్చు. ఈ ఆర్మ్ రౌండర్ తోటి అనేక రకాలుగా మనం యూజ్ చేసుకోవచ్చండి. మన ఛానల్లో చూసినట్లయితే మీకు అర్థమయ్యే ఉంటుంది. షేప్ అనేది ఇట్లా ఈజీగా తీసుకోవచ్చు అనమాట. ఇది ఒక షేప్. ఇది ఫస్ట్ బ్లౌజ్. ఇంకా ఇప్పుడు సెకండ్ బ్లౌజ్కి వెళ్దాం. సేమ్ ఇవన్నీ ఒకటే కొలతలు అని చెప్పాను కదా. పైన వచ్చేసి రౌండ్ ఇచ్చేస్తున్నాం. ఈ రౌండ్ దగ్గర మనం బటన్ పెట్టుకోవచ్చు. బటన్ దగ్గర కొంచెం కనుక గ్యాప్ ఇచ్చినట్లయితే ఒక హుక్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇది కూడా అంతేనండి. 2 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేశాను. ఈ 2 ఇంచెస్ దగ్గర నుండి బయటకు అయితే వెళ్ళట్లేదు అనమాట. వీడియోని చివరి వరకు చూడండి. మీకు ప్రతి నెక్ ఈజీగా ఎలా మనం డ్రా చేసుకోవచ్చు అనేది షేర్ చేస్తున్నాను ఈ వీడియోలో. ఇది వచ్చేసి డ్రాపు. ఈ డ్రాప్ను కూడా మనం చిన్నది కావాలనుకుంటే చిన్నది కూడా వేసుకోవచ్చు అండి. ఇది బ్రాడ్గాను రావు, అలా అని చిన్న మెడనెక్లాగా కూడా ఉండవు. ఇది బోట్ నెక్ కాబట్టి 7 ఇంచెస్ షోల్డర్ తీసుకున్నాము. అక్కడి నుంచి నెక్కి 3 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి 3 ఇంచెస్లో మనం ఎలాంటి షేప్ పెట్టినా కూడా నీట్గా కనిపిస్తుంది. నేను చెప్పే చిన్న సలహా ఏంటి అంటే, ఇలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు నెక్లు డిజైన్ చేసేటప్పుడు పేపర్ సాఫ్ట్ యూజ్ చేస్తే చాలా బాగా వస్తుందండి, నీట్గా వస్తాయి అన్నమాట. ఇదిగోండి, కింద డీప్ నుంచి 2 ఇంచెస్ పైకి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర నుండి మనం పైన 3 ఇంచెస్ మార్కింగ్ చేసిన దగ్గరికి స్ట్రైట్గా ఒక లైన్ కొట్టేస్తుంది అనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్ అండి. నలుగురివి ఒకటే కాబట్టి నాలుగు రకాలుగా మనం డిజైన్ చేస్తున్నాం. వీటిలో మీకు ఏది నచ్చింది అనేది ఒక కామెంట్ చేయటం అయితే మర్చిపోవద్దండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. కానీ ఇలాంటి నెక్స్ ఇచ్చినప్పుడు పేపర్ సాఫ్ట్ యూజ్ చేయండి. అవి కూడా ఎక్కువ కాస్ట్ ఉండదండి. మీటర్ లెక్క అమ్ముతూ ఉంటారు. మీటర్ వచ్చేసి 20 రూపాయలు అలా ఉంటుంది అన్నమాట. దీన్ని ఆర్మ్ రౌండర్ని, ఇది లాస్ట్ దానికి చాలా సింపుల్గా, ఇది డ్రాప్ లాగా కాదు, డైమండ్ షేప్ అని అనుకోవచ్చు. సుమారుగా డైమండ్ లాగా ఉంటుంది. కిందన వచ్చి హైట్ తక్కువ, పైనుండి కొంచెం హైట్ ఎక్కువ అనమాట. ఇంతేనండి. ఈ 4 చాలా సింపుల్ డిజైన్స్. ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేసినట్లయితే మనం వీడియోని అప్లోడ్ చేయగానే మీ వరకు త్వరగా చేరుతాయండి. వీడియోని పూర్తిగా చూసారని అనుకుంటున్నాను. మీకు అర్థం అవ్వలేదు అనుకుంటే మరొక కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ షేర్ చేస్తాను. ఇవన్నీ ఫ్రంట్ నెక్ కండి, నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను.